అస్సలాము అలైకుం గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మరీ చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియాలో నీట్లో మార్కులు రాలేదని కోట్లు పెట్టి ప్రైవేట్ కాలేజ్లో చదవలేక మీ డాక్టర్ కళని వదిలేసుకుంటున్నారా? అయితే ఈ నిజం వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్తో, పైగా నీట్ ఎగ్జామ్ మరియు ఐలెట్స్ లేకుండా డైరెక్ట్గా మెడికల్ సీట్ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. అదే ఈజిప్ట్ గవర్నమెంట్ స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఈజిప్ట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ద్వారా మీకు సీట్ వస్తే రూపాయి కాలేజ్ ఫీజు కట్టిన అవసరం లేదు. మీ హాస్టల్ వసతి, ఫుడ్ పూర్తిగా ఫ్రీ. అది మాత్రమే కాదు, మీ రోజువారీ ఖర్చుల కోసం వాళ్ళే ప్రతి నెల జీతం లాగా పాకెట్ మనీ అయితే ఇస్తారనమాట. మీకు కేవలం మీ 12th క్లాస్ మార్క్ ఉంటే చాలు. ఒక ఇండియన్ స్టూడెంట్ విదేశాల్లో MBBS చదివి రేపు చదువు పూర్తి చేశాక మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా నీట్ క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి. ఒకవేళ మీరు నీట్ క్వాలిఫై అవ్వకుండానే ఈ చదువు పూర్తి చేస్తే రేపు ఇండియాలో డిగ్రీ చెల్లదు. నెక్స్ట్ లేదా FMGE లైసెన్స్ ఎగ్జామ్ రాయడానికి మన గవర్నమెంట్ అస్సలు ఒప్పుకోదు. దీనికి అల్టిమేట్ సొల్యూషన్ ఏంటంటే, అయితే ఈ స్కాలర్షిప్ ఎవరికి వరం అంటే, ఎవరైతే ఇండియాకి తిరిగి రాకుండా నేరుగా అమెరికాకి వెళ్ళి USMLE లేదా UKకి వెళ్ళి ప్లాబ్ అనే లాంటి ఎగ్జామ్స్ రాయాలని అనుకుంటున్నారో వర్తిస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా ఫారెన్లో డాక్టర్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు దీన్ని ఖచ్చితంగా యూస్ చేసుకోండి. ఇది అదే పనిగా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఉంటారు కదా ఇక్కడ నీట్ సీట్ రాకుండా కానీ MBBS చేయాలనుకున్న వాళ్ళు, సో వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు దీని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే నాకైతే కామెంట్స్లో అయితే ఈజిప్ట్ అని కామెంట్ చేయండి. అండ్ నేనైతే మీకు దీని మీద వచ్చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయితే చెప్తానమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.